అప్పుడప్పుడు నువ్వు అనుకుంటా ఉంటావు ఏంటంటే, నేను దేవుడిని నమ్ముకొనే జీవిస్తున్నానుగా, నేను ఆత్మీయంగా జీవిస్తున్నానుగా, నేను దేవుడిని నమ్ముకొని దేవుడు చెప్పినట్టుగా ముందుకు నడుస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని నువ్వు నీ జీవితంలో అనుకుంటా ఉంటావు. అవి వచ్చినంత మాత్రాన ఏదో ఒక ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం జరగబోతుందని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక పరీక్ష. నీ విశ్వాసానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి అది ఒక పరీక్ష. దేవుడిని విడిచిపెట్టాడని కాదు దాని అర్థం, దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు దాని అర్థం, దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదని కాదు దాని అర్థం. నీ విశ్వాసం ఎట్లుంటుంది దాని పరీక్ష. ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ని కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దగ్గర దేవుడు వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా మాట్లాడతారని చూశాడు దేవుడు. వాళ్ళైతే కాస్త అపార్థం చేసుకొని మాట్లాడారు. కానీ ఆ తర్వాత సేవకుడు చెప్పినాక ఇక మౌనం వహించి దేవుని కార్యం కోసం ఎదురు చూశారు. కాస్త బలహీనలయ్యి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ ఆ తర్వాత మరలా దేవుని కార్యం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. బలహీనమైనప్పుడు ఆ బలహీనమైన స్థితిలో దేవుడు మరలా తన వాక్కు ద్వారా బలపరుస్తూ ఉంటాడు, తన సేవకుడి ద్వారా బలపరుస్తూ ఉంటాడు. ఆ బలాన్ని పొందుకొని, ఆ శక్తిని పొందుకొని మరలా దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటే దేవుని కార్యాలు తప్పకుండా నువ్వు చూడగలవు. నీ జీవితంలో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.